వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ చింతకుంట 15వ డివిజన్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై గ్రామస్తుల ఆందోళన. కరీంనగర్ నగరంలోని చింతకుంట 15వ డివిజన్ పరిధిలో గల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం నిర్మించిన ఈ ఇండ్లలో నిజమైన అర్హులైన స్థానిక పేద కుటుంబాలకు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు నివాసం ఉంటున్నారని ఆరోపిస్తూ ఈరోజు చింతకుంట స్టేజ్ వద్ద గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. మనోళ్ళు కూడా వేరు సార్. మనం తీసేయాలంటే వాళ్ళు ఇల్లీగల్ గా ఉన్నారని వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వాలి కదా. మనం ఇల్లీగల్ గా ఉంటున్నారు. ఓకే కదా, కొంచెం దగ్గరికి వచ్చి కట్టించిన ఇండ్లను అప్పుడు ప్రభుత్వము కొన్ని విలేజ్లలో, ఈ కరీంనగర్ నియోజకవర్గంలో కొన్ని విలేజ్లలో కేటాయించడం జరిగినది. అప్పుడు ఎలుగందలు కానీ, కొత్తపల్లి మండలంలో ఎలుగందలు కానీ, తర్వాత నాగులమల్లెలు కానీ, కాజీపురం కానీ, ఎలుగందలు కానీ, తర్వాత బావుపేట, నాగులమల్లెల ఈ విలేజ్లలో అప్పుడు కట్టించినట్టు పేద ప్రజలకు ఎవరికైతే తెలియని వరకు కేటాయించడం జరిగినది. అదేవిధంగా చింతకుంటలు కూడా అదేవిధంగా కట్టించడం జరిగినది. అప్పుడు అన్ని విలేజ్లకు అప్పుడున్న ఎమ్మెల్యే గారు పంచేసరికి, ఎలక్షన్ కూడా వచ్చేసరికి ఈ చింతకుంటలో ఉన్న ఇండ్లకు ప్రజలకు కేటాయించలేకపోయారు. ఆ లిస్టు కూడా అప్పుడున్న కమలాకర్ అన్న గారు మినిస్టర్ ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఆ మినిస్టర్ గారు కలెక్టర్ ద్వారా అప్రూవల్ తీసుకొని వచ్చేసరికి ఎలక్షన్స్ కూడా చుట్టూ అది ఆగిపోయినాయి. తదుపరి ఏమైతే ఆ లిస్టు కూడా చింతకుంట ఎవరైతే అర్హులైతే లిస్టు ఉన్నో ఆ లిస్టు కూడా ఎంఆర్ ఆఫీస్లో కలెక్టర్ ద్వారా మంజూరై ఉన్నది. అదే అనుగుణంగా లేట్ అవడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచలేకపోయారు. ఇప్పుడు ఆ ఇండ్లను ఇతరుల నుంచి, అంటే వేరే జిల్లా నుంచి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు తాళాలు పగలగొట్టి అవి ఆక్రమించడం జరిగినది. మాకు మంజూరైనటువంటి ఇండ్లను ఈ చింతకుంట వాళ్ళకే ఇవ్వాలని ఇప్పుడు డిమాండ్ చేస్తూ, అప్పుడు కూడా అదే పద్ధతిన అప్పుడున్న గ్రామ పంచాయతీలను ఎవరైతే అనర్హులు ఉన్నారో అర్హులు ఉన్నారో ఆ అర్హులకే గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చి చేయడం జరిగినది. మరి అదేవిధంగా ఆ లిస్టునే ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకే కేటాయించాలని, అందులో ఆక్రమించుకున్న వారిని వెంటనే వాళ్ళను అకంచెలి ఖాళీ చేయించి ఈ చింతకుంట ఎవరైతే లిస్టు అయితే ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ఏవైతే కేటాయించారో ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి ఆ ఇళ్లను వాళ్ళకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. రోడ్డు మీదకి వస్తేనేమో పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా బెదిరించి లాఠీ చార్జ్ చేస్తాం, మీరు అది చేస్తామని మాట్లాడతారు. కలెక్టరేట్ కొట్టుకో ఎవరో సీఎం వస్తే రోడ్డు మొత్తం ట్రాఫిక్ అవుతుంది కదా సార్. మరి రోడ్డు మొత్తం ఫ్లెక్సీలు వేసి అవ్వేసి ఇవ్వేసి మరి పేదవారికి ఎన్నిసార్లు వచ్చేసింది. అవే ఫ్లెక్సీలు అవ్వటి కూడా వేసి ఇట్లా పేదవాడు కష్టపడతారు. సార్ మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు గిన్నాలు అంటే మన కడుపు తిప్పలు ఉన్నది కాబట్టి రోడ్డు మీదకి వచ్చినావు. నెలకు ఇల్లు ఉన్న వాళ్ళకేమో ఇల్లు కిరాయి కట్టుకుంటా పని చేసుకుంటా బతుకుతున్నాం మేము. 5,000 రూపాయల కిరాయిలు ఉన్నాయి. ఉన్నోడు అవుతాడు, లేనోడు
ఉన్నోడు లేనోని కిందనే అవుతాడు. నాకైతే ఇల్లు కావాలి సార్. ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరు తీసుకొని ఒక్కొక్కరు చిన్న పిల్లలు షాపులలో 3 ఇంట్లో ఉన్నారు, 4 ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా ఇల్లు కావాలంటే కొట్లాడతాడు. లేనోడు ఎవడో ఉన్నోడు ఎవడో తెలుసుకొని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అంతా నాకు నేను మాట్లాడుతున్నాను. పోలీసులు అట్టిమని రాటిదారు చేస్తాం అది చేస్తాం అంటే ఒక మనిషిని కొట్టి హక్కు ఎవరు ఇచ్చారు? దేనికోసం ఇచ్చింది? రోడ్ మీద ట్రాఫిక్ అంటే సీఎం వాళ్ళంతా రోడ్ మీద ట్రాఫిక్ చేయరా? అధికారం ఉన్నదా నాది? ఉండబట్టి మాకు ఇష్టపెట్టి ఇప్పుడు వాళ్ళకి ఎవరికి కొత్త వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇస్తా ఉన్నారు. మాకు కొన్ని 30 ఏళ్ళు అయితే మేము ఉండవచ్చు. మాకు 25 ఏళ్ళు అయితే ప్రతిసారి కలెక్టర్ ఆఫీస్లో ఆడ ఇది ఇటువంటి తీసుకుంటా వస్తున్నాం. లాస్ట్ చెప్తే వల్ల వాళ్ళకి ఎవరికో వాళ్ళకి అవసరం తీసుకున్నారని తెలిసింది. కాబట్టి ధర్నా చేసేందుకు ఇక్కడికి వచ్చినా మేము చిన్నకుండా స్టేజ్ మీద ధర్నా చేసే ఉద్దేశం లేదు. కాకపోతే మా ఆయన చెప్పండి వాళ్ళకి మాట్లాడుతుంది. కాబట్టి మా ఇంట్లో మాకు కావాలని మేము కోరుకున్నట్టు కదా. ఎవరికి ఏమి ఇబ్బంది అంటే తెలుసుకోలేము. మేము మా ఇంట్లో మాకు కావాలి. అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళకి చూసి ఇవ్వండి. అనర్హులకి అసలు ఇవ్వకండి. వింటారా సార్? మా చింతకుంటలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ జిల్లాకు సంబంధం లేని వ్యక్తులు కొందరు వచ్చి తాళాలు వలగొట్టి అక్రమంగా అందులో నివసిస్తున్నారు. వారిని వెంటనే ఖాళీ చేయించి పూర్తిగా మా కరీంనగర్ చింతకుంటలోని పూర్తిగా అర్హులైన పేదవారికి అటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించవలసిందిగా మా గ్రామస్తులు అందరం కోరుతున్నాం. ఇదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గతంలో మా కరీంనగర్ 15-14 డివిజన్లు గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు తీర్మానం కూడా చేసి 20 మంది పేర్లను గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించారు. వాటిని ఆమోదించిన ప్రభుత్వం కూడా అప్పటి ప్రభుత్వం ఎలక్షన్స్ కోడ్ వల్ల దాన్ని ఇవ్వలేకపోయినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న అధికారులు కానీ వెంటనే వాటిని మళ్ళీ వెరిఫికేషన్ చేసి మా 15-14 డివిజన్లు ఉన్న చింతకుంట నిరుపేద గ్రామస్తులకే ఆ 20 ఇళ్లను కేటాయించవలసిందిగా కోరుకుంటున్నాం. గతంలో మా గ్రామంలో రాజీవ్ గృహకల్ప సైట్ 1 నిర్మించారు, సైట్ 2 నిర్మించారు. అన్న ఏ ఒక్కటి కూడా మా గ్రామానికి సంబంధించిన ఎవ్వరికి కూడా మేము ఇప్పుడు కొత్తగా 660 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు. అన్నిట్లలో కూడా మా గ్రామానికి మా 2 డివిజన్లకు ఎక్కువ శాతం కేటాయించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై తక్షణ చర్యలు తీసుకొని అధికారులు కానీ ప్రభుత్వం కానీ మా గ్రామానికి పూర్తి సహకారం అందించి మా నిరుపేదలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.